సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ వామ్ సిల్క్ అనమాట. సో చూసారు కదా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్, అసలుకి కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. మంచి బేబీ పింక్ కలర్కి డార్క్ రాణి పింక్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారనమాట. సో క్విక్గా శారీ అయితే ఓపెన్ చేసి మనం చూసేద్దాం శారీ లుక్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఎట్లా ఉంది అనేసి. చాలా అంటే చాలా లైట్ వెయిట్గా చాలా క్లాసీ లుక్తో ఉన్నాయండి శారీస్ అయితే, అసలు మిస్ చేసుకోవద్దు. మల్టిపుల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 25 శారీస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. అసలు చూడండి ఇలా చూస్తుంటే మనకి ఒకలాంటి చినియా పట్టు ఉంటుంది కదా, సో ఆ ఫ్యాబ్రిక్లో ఇచ్చినట్లే తీసుకున్నారండి. మనకి శారీ మీద బుటీస్ కానీ బార్డర్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ చినియా పట్టు వస్తాయి కదా, సో ఆ స్టైల్లో అయితే ఇచ్చేసారనమాట. సో శారీ బాడీ చూసారు కదా, కంప్లీట్గా కూడా ఫ్లవర్ ప్యాటర్న్తో తీసుకున్నారు విత్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో వీవింగ్ ఉంటుంది. ఫాలోడ్ బై ద నైస్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్ కూడా చూడండి చాలా చక్కగా కంప్లీట్ గోల్డెన్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్, మీడియం సైజ్ బార్డర్ అండి, బిగ్ బార్డర్ అని కాదు మీడియం సైజ్ బార్డర్తో హైలైట్ చేశారనమాట విత్ రిచ్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది కల్నేత షేడ్లో తీసుకున్నారండి. 2 కలర్ టోన్స్ని యూజ్ చేసుకుంటూ లైట్ కలర్తో అయితే పళ్ళు పేరప్ చేశారనమాట. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి శారీస్ అయితే. సో దిస్ ద నైస్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చూసారు కదా, బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది. సో 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది అనమాట కామన్గా. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో చూసారు కదా, ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద వైట్ కలర్ ఉంటుంది అనమాట బేస్ అనేది. సో క్విక్గా శారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. శారీస్ అయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది కదా, సో ఏ అకేషన్స్కి అయినా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో మనకి పళ్ళు అనేది కొంచెం హెవీ గ్రీన్ కలర్తో తీసుకున్నారనమాట హెవీగా. సో ఇది వచ్చేసి పళ్ళు. అండ్ దెన్ రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లాగా షిబోరీ స్టైల్లో తీసుకుంటున్నారు. అండ్ దెన్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అనేది బాందనీతో ఇచ్చేసారనమాట. సో చూసారు కదా, మనకి ఫ్రిల్స్ పార్ట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారండి. యూజువల్లీ మనకి ఈ పార్ట్ అనేది షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. సో షోల్డర్ దగ్గర వైట్ కలర్తో హెవీ ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి చక్కగా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్తో పేరప్ చేశారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను చూసేయండి. లిటరలీ అండి చాలా అంటే చాలా బాగుంది. కలర్ చార్ట్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. శారీస్ కూడా చాలా ప్రిటీ ఉన్నాయి. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ రాయల్ బ్లూ కలర్ అండి. అసలు ఒక్కొక్క శారీ చూస్తుంటే అండి లిటరల్గా ఏ శారీ తీసుకోవాలా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట, అంత బాగున్నాయి శారీస్ అయితే. చూడండి మనకి మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్న పేరప్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉంటాయండి. శారీస్కి అయితే ఇంకా మంచి లుక్ అయితే ఉంటాయి అన్నమాట శారీస్. సో చూసారు కదా ఇట్లాగ వైట్ కలర్ విత్ బ్లూ, అసలు బ్లూ కలర్ చూడండి ఏమన్నా ఉందా అండి కలర్. అసలు జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి, అసలు ఎంత ఫాలింగ్ ఉంది. అసలు ఇట్లా చూస్తుంటే ఇలా కట్టుకుందామా అనిపించేలాగా ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి షిబోరి ప్రింట్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఏమో అండి నాకైతే బ్లూ కలర్ మీద చాలా అంటే చాలా నచ్చింది. బ్లూ అయితే ఇంకా బాగా నచ్చింది అనమాట. అసలు చూడండి వేర్ చేస్తే కూడా ఎంత మంచి లుక్ ఉంటుందో, అసలు బ్రైట్ బ్లూ అనమాట. చాలా చాలా బాగున్నాయి, అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. నాకు తెలిసి అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి. సో మీరైతే మిస్ చేసుకోవద్దు శారీస్ని. సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్లో తీసుకున్నారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. మళ్ళీ చెప్తున్నానండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే. పర్సనలీ చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి పికాక్ గ్రీన్ కలర్లో తీసుకున్నారనమాట శారీ అయితే. చూసారు కదా శారీ షేడ్ ఎంత బాగుందో. బికాస్ మనకి యూజువల్లీ వైట్ కలర్తో మిక్సప్ చేసిన శారీస్ ఏవైనా కూడా చాలా మంచి లుక్ ఉంటాయండి. చూసారు కదా బ్యూటిఫుల్ శారీస్, చాలా అంటే చాలా బాగున్నాయి. జార్జెట్ శారీస్ దట్టు విత్ బాందిని ఉందండి. బాందిని శారీస్ కూడా మనకి ఎప్పటికీ కూడా ఓల్డ్ అయిపోవు, ఎప్పుడు కట్టుకున్నా కూడా చాలా మంచి ట్రెండింగ్ లుక్ లానే అనిపిస్తాయి. సో దట్టు మనకి శారీ అంతా కూడా ఇట్లా షిబోరి ప్రింట్తో మిక్సప్ అయి తీసుకున్నారు కదా, శారీస్ అయితే చాలా బాగుంటాయి. మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఐటమ్ అయితే. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. సో షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్తో పేరప్ చేశారు. కిందంతా కూడా మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశారనమాట. చూసారు కదా బార్డర్ అంతా కూడా గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు. సో క్విక్గా బ్లౌజ్ చూసేద్దాం. సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. చూడండి దిస్ ద బ్లౌజ్. సో 2 సైడ్స్ వచ్చేసి బార్డర్ ఉంటుంది కామన్గా. సో ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ అండి. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అనమాట. సో చూసారు కదా మనకి కంప్లీట్గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అయితే. సో మనకి టై అండ్ డై స్టైల్లో తీసుకున్నారు శారీస్ అనేది విత్ బాందిని ప్రింట్ ఉంటుంది. చూడండి మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది అనమాట.
సో చూసారు కదా, బ్యూటిఫుల్ షిబోరి ఉంటుంది, ఫాలోడ్ బై ద బాందిని ప్రింట్ ఉంటుందండి. మనకి శారీ అయితే కంప్లీట్ జార్జెట్లో ఉంటుంది. అసలు మనకి బార్డర్ చూడండి, బ్యూటిఫుల్ కాంజీవరం బార్డర్ అనమాట. చాలా నీట్గా ఇచ్చారండి ఈ శారీస్ అయితే. ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు మనం శారీస్ అయితే. సో మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఉంటుంది. సో మనకి పళ్ళు అనేది గోల్డెన్ జెరీ లైన్స్తో తీసుకున్నారు. చాలా సింపుల్ పళ్ళు అయితే ఇచ్చేసారనమాట పళ్ళుని. సో చూసారు కదా, ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఉంటుంది. అండ్ ఒకసారి ఫ్రిల్స్ పార్ట్ కూడా చూసేద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అనేది. వావ్, చూసారు కదా, చాలా అంటే చాలా నీట్గా షిబోరి ప్రింట్తో తీసుకున్నారు. సో అప్పర్ బాడీ అంతా కూడా మనకి షిబోరి ప్రింట్లో తీసుకున్నారు. అండ్ దెన్ లోయర్ పార్ట్ అంతా కూడా బాందినీతో తీసుకున్నారండి. శారీ అనేది అంతా కూడా కంప్లీట్గా మనకి ఇట్లానే వస్తుందన్నమాట. చాలా నీట్గా ఉంది. విత్ లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ అయితే. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దట్టు మనకి జార్జెట్ కాబట్టి చాలా బాగుంటాయి శారీస్. బాడీ హగ్గింగ్ ఉంటుంది. సో బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్లో పేరప్ చేశారు. రెడ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది, ప్లెయిన్ బ్లౌజ్. సో చూసారు కదా, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి కామన్గా బార్డర్ ఇచ్చేస్తారండి. సో వన్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి శారీలో ఏదైతే బిగ్ బార్డర్ ఉంటుందో అదే బార్డర్ని మనకి బ్లౌజ్కి పేరప్ చేస్తారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్తో తీసుకున్నారనమాట. చూసారు కదా, అసలు పింక్ కలర్ విత్ వైట్ కలర్ అనేది చూడండి ఎంత బాగుందో. మనకి ఒక్కసారి నేను కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి. అసలు ఏ కలర్కి ఆ కలర్ అంతా చాలా బాగున్నాయండి. ఈ కలరా అనేది కాదు, అన్ని కలర్స్ కూడా మంచి కలర్ చార్ట్ అయితే తీసుకున్నారు. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కలర్. సో చెప్పాను కదా, మన దగ్గర ఏమన్నా వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్నా కూడా పేరప్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్కి. సో మనకి బార్డర్ అనేది కాంజీవరం బార్డర్స్తో పేరప్ చేశారు. కంప్లీట్ బాందిని ప్రింట్ ఉంటుంది, ఫాలోడ్ బై ద షిబోరి విత్ రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు కూడా చూసారు కదా, కంప్లీట్ హెవీ పళ్ళు ఉంటుంది అనమాట. ఒకలాంటి క్రష్తో తీసుకున్నారు మనకి పళ్ళుని. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. సో చూడండి, దిస్ బ్యూటిఫుల్ ప్లెయిన్ పింక్ కలర్లో తీసుకున్నారనమాట. సో 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో తీసుకున్నారు, డార్క్ టోన్ ఆఫ్ మెరూన్ అని చెప్పచ్చు. సో అప్పర్ సైడ్ అంతా కూడా మనకి ఇట్లాగా షిబోరి ప్రింట్తో ఇచ్చారనమాట. వైట్ కలర్ విత్ షిబోరితో తీసుకున్నారు. సో లోయర్ పార్ట్ అంతా కూడా బాందిని కలర్తో ఇచ్చేసారు, బాందిని ప్రింట్తో తీసుకున్నారనమాట. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇట్లా ఉంటుంది అనమాట. మనకి ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. సో పళ్ళు పార్ట్ అంతా కూడా ఇట్లాగా హెవీగా బాందిని అండ్ మెరూన్ కలర్తో తీసుకున్నారు, ఫాలోడ్ బై ద గోల్డెన్ జెరీతో తీసుకున్నారు. ఇక్కడ ఈ కలర్ మీద చూడండి మనకి, బికాస్ డార్క్ మెరూన్ కలర్ కదా, గోల్డెన్ కలర్ జెరీ అనేది చాలా నీట్గా అర్థమవుతుంది అనమాట. చూసారు, ఒకలాంటి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు అండి ఈ శారీస్ అయితే. బికాస్ బాందిని షిబోరి ఫాలోడ్ బై ద కాంజీవరం బార్డర్స్ కదా. సో ఒక టైప్లో చూడాలి అంటే షిబోరి ఫ్యూజన్ శారీస్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. చూసారు కదా ఎంత బాగుందో, జార్జెట్లో కాబట్టి ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అండి, ప్రిఫర్ చేయొచ్చు అనమాట జార్జెట్ శారీస్. సో బ్లౌజ్ కూడా మెరూన్ బ్లౌజ్. చూసారు కదా, చక్కగా మెరూన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనమాట. హ్యాండ్స్కి కూడా కామన్గా 2 సైడ్స్ అయితే బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్స్ ఇన్ చినియా పట్టు అనమాట. సో ఇది కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ 20 శారీస్ మాత్రమే ఉన్నాయండి. 20 శారీస్ ఉన్నాయి కదా మనం బుక్ చేసుకుందాంలే అని అయితే ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే శారీస్ రియల్లీ దొరకవండి. చాలా బాగున్నాయి కాంబినేషన్స్, కానీ శారీస్ కూడా చాలా లైట్ వెయిట్గా మనకి. సో నేను చినియా పట్టు అనగానే జనరల్లీ ప్యూర్ చినియా పట్టు అనుకుంటారేమో, కాదండి, ఇది రెప్లికాలో చినియా పట్టు అనమాట. బట్ రెప్లికా లాగా అయితే లేదు ఫ్యాబ్రిక్, కానీ శారీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, కాంబినేషన్స్ కూడా. సో చూసారు కదా, ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్కి బేబీ పింక్ కలర్ బార్డర్తో అయితే హైలైట్ చేశారనమాట. సో మనకి శారీ మొత్తం కూడా ఇట్లానే జాల్ డిజైన్ విత్ పీకాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ కూడా చక్కగా 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది, కాంట్రాస్ట్లో బార్డర్ వస్తుంది అనమాట 2 సైడ్స్ కూడా. సో షోల్డర్ సైడ్ అనేది మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద సైడ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేశారు. అండ్ దిస్ ద నైస్ పళ్ళు. సో మనకి పళ్ళు అనేది బేబీ పింక్ కలర్ మిక్స్డ్ విత్ వైలెట్ కలర్లో కల్నేత షేడ్లో మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు. సో సేమ్ షేడ్లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. సో ఈ బ్లౌజ్ కాకుండా మీరు బేబీ పింక్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి, శారీ అయితే కంప్లీట్ లుక్ మారిపోతుంది అనమాట. బికాస్ బార్డర్స్ కూడా చక్కగా శారీలో ఏదైతే బార్డర్ కలర్ ఉందో సేమ్ కలర్ బార్డర్ అనేది మనకి బ్లౌజ్కి కూడా పేరప్ చేశారు. చాలా బాగుంటుంది. ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేయండి. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. కలర్ కాంబినేషన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. మంచి బేబీ పింక్ కలర్కి రెడ్ కలర్ అనమాట. అసలు వేర్ చేస్తే శారీ అయితే లిటరల్గా ఎంత బాగుంటుందండి. బికాజ్ మనకి బాడీ కలర్ అనేది లైట్ కలర్ తీసుకొని ఆ బార్డర్స్ అనేది చాలా నీట్గా హైలైట్ చేస్తూ ఇచ్చారు.
సో మనకి ఓవరాల్ శారీ లుక్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, మంచి బేబీ పింక్ కలర్ మీద కూడా కంప్లీట్ కలంకారీతో ఇచ్చేసారు. అండ్ వన్ మోర్ థింగ్, కలంకారీ తీసుకున్నా కూడా శారీ అంతా కూడా మనకి గోల్డెన్ జరీ బుటీస్ అయితే ఉంటుందండి. శారీ అంతా కూడా ఉంటుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బాందిని బార్డర్ మీద స్కాలప్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. సో చూడండి, బ్యూటిఫుల్ బాందిని బార్డర్ ఫాలోడ్ బై ద స్కాలప్ బార్డర్ అనమాట. సో స్కాలపింగ్ వర్క్ చేయించుకున్నా కూడా శారీస్ అయితే మంచి క్లాసీ లుక్ ఉంటాయి. బికాస్ స్కాలప్ అనేది ప్రెసెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. సో మనకి పళ్ళు అనేది సింపుల్ పళ్ళు ఇచ్చేసారనమాట. విత్ రెడ్ కలర్తో తీసుకున్నారు స్కాలప్ బార్డర్తో. సో బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ రెడ్ కలర్తోనే ఉంటుందండి. సో చూడండి, సో బ్లౌజ్ కూడా రెడ్ కలర్ మీద శారీలో ఏదైతే కలర్స్ యూస్ చేశారో అదే కలర్స్ని యూస్ చేస్తూ ఫ్లవర్ బుట్టి అయితే ఇచ్చేసారు. సో హ్యాండ్స్కి అయితే వన్ సైడ్ అయితే మనకి స్కాలప్ బార్డర్ తీసుకున్నారనమాట. సో చూడండి, బ్యూటిఫుల్ ప్రీమియం డోలా శారీస్ అండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ అండి. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అనమాట. అసలు శారీస్ చూసారు కదా, కంప్లీట్ మష్రూ సాటిన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ మనకి వారణాసి థీమ్తో తీసుకొచ్చేసారండి శారీస్ అయితే. సో చూద్దాం ఇంకా శారీస్ ఓపెన్ చేసేసి శారీ లుక్ ఎట్లా ఉంటుంది అనేది. సో చూసారు కదా, మనకి శారీ బాడీ మీద ఇట్లా బ్యూటిఫుల్ లోటస్ బంచెస్తో తీసుకొని హైలైట్ చేశారనమాట. విత్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకున్నారు, సిల్వర్ కలర్ జెరీ కాదండి. సో చూడండి, బ్యూటిఫుల్ శారీ అనమాట. ఒకసారి బార్డర్ చూసేద్దాము. అసలు బార్డర్ ఆఫ్ ద శారీ అనేది మనకి చాలా అంటే చాలా హైలైట్గా తీసుకున్నారు. ఇట్లా చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ వారణాసి థీమ్తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద రిచ్ పళ్ళు. మనకి పళ్ళు కూడా మనకి స్మాల్ పళ్ళు వస్తుంది, బట్ చాలా అంటే చాలా క్లాసీ పళ్ళు ఉంటుందండి. అండ్ బ్లౌజ్ చూద్దాము. సో బ్లౌజ్ కూడా చక్కగా లైన్స్తో ఇచ్చేసారండి. బ్లౌజ్ ఇప్పటిదాకా మనం బుటీస్ బ్లౌజెస్ చూసాం కదా. సో ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీతో వర్టికల్ లైన్స్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ కమ్ బచ్చల పండు కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట. సో చూడండి, చాలా బాగుంది షేడ్ అయితే. మనకి బ్యూటిఫుల్ లోటస్ ప్యాటర్న్తో తీసుకున్నారు. శారీ అంతా కూడా బుటీస్ అనేవి మనకి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మరీ పెద్ద పెద్ద బంచెస్ కాదు, అందుకని మరీ స్మాల్ బుటీస్ కాకుండా మీడియం సైజ్ బుటీస్తో తీసుకొని మనకి శారీ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ. అండ్ మనకి బార్డర్ కానీ ఈ బుట్టీస్ కానీ కంప్లీట్గా కూడా వీవింగ్తోనే ఉంటాయండి. ఎక్కడా కూడా ప్రింటింగ్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. బట్ స్టిల్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే. సో షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కడి బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ వారణాసి థీమ్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట బార్డర్ అనేది. సో దిస్ ద రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి. మనకి లైన్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ కూడా తీసుకున్నారనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి కడి బార్డర్ అయితే ఇవ్వటం జరుగుతుంది, హ్యాండ్స్కి కూడా. సో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ కాదు, కంప్లీట్ మెరూన్ కాదు. సో మెరూన్ రెడ్ షేడ్లో తీసుకున్నారనమాట శారీ అయితే. సో శారీ అనేది కంప్లీట్గా కూడా మనకి సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుందండి. చూసారు కదా, కంప్లీట్గా కూడా సింగిల్ కలర్ టోన్ మీద గోల్డెన్ కలర్ జెరీస్ తీసుకొని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట. అసలు శారీ ఫ్యాబ్రిక్ నేను ఒకసారి సింగిల్ లేయర్లో మీకు చూపిస్తాను చూడండి. మనకి శారీ అనేది నేను చూపిస్తున్నదంతా కూడా కంప్లీట్ సింగిల్ లేయర్లో చూపిస్తున్నానండి. సో దట్ మీకు శారీ యొక్క ప్యూరిటీ అనేది అర్థమవుతుంది. ఆ షైనింగ్ అని చూడండి, కంప్లీట్ ప్యూర్ సాటిన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి పళ్ళు వచ్చేసి వీవింగ్తోనే తీసుకున్నారు. హెవీ పళ్ళు అయితే ఉంటుంది. శారీకి మనకి హైలైట్ పార్ట్ ఏంటి అంటే బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్గా తీసుకున్నారండి. బికాజ్ ఇట్లా వారణాసి థీమ్తో మనకి శారీ అనేది చాలా నీట్గా ఇచ్చారు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే. శారీ బాడీ హగ్గింగ్ ఉంటుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. సో బ్లౌజ్ కూడా చూసేద్దాము. సో బ్లౌజ్ కూడా మనకి లైన్స్ బ్లౌజ్ తీసుకున్నారు. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందన్నమాట, నాట్ ఎట్ ఆల్ ప్రింటింగ్. ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి, వారణాసి ఐటమ్ వస్తుంది ఇదంతా కూడా, బెనారస్ ఐటమ్. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి కంప్లీట్ రెడ్ కాదు, కంప్లీట్ మెరూన్ కాదు. సో మెరూన్ రెడ్ షేడ్లో తీసుకున్నారనమాట శారీ అయితే. సో శారీ అనేది కంప్లీట్గా కూడా మనకి సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుందండి. చూసారు కదా, కంప్లీట్గా కూడా సింగిల్ కలర్ టోన్ మీద గోల్డెన్ కలర్ జెరీస్ తీసుకొని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చేసారనమాట. అసలు శారీ ఫ్యాబ్రిక్ నేను ఒకసారి సింగిల్ లేయర్లో మీకు చూపిస్తాను చూడండి. మనకి శారీ అనేది నేను చూపిస్తున్నదంతా కూడా కంప్లీట్ సింగిల్ లేయర్లో చూపిస్తున్నానండి. సో దట్ మీకు శారీ యొక్క ప్యూరిటీ అనేది అర్థమవుతుంది. ఆ షైనింగ్ అని చూడండి, కంప్లీట్ ప్యూర్ సాటిన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో మనకి పళ్ళు వచ్చేసి వీవింగ్తోనే తీసుకున్నారు.
హెవీ పళ్ళు అయితే ఉంటుంది. శారీకి మనకి హైలైట్ పార్ట్ ఏంటి అంటే బార్డర్ ఆఫ్ ద శారీ అనేది హైలైట్‌గా తీసుకున్నారండి. బికాజ్ ఇట్లా వారణాసి థీమ్‌తో మనకి శారీ అనేది చాలా నీట్‌గా ఇచ్చారు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అయితే. శారీ బాడీ హగ్గింగ్ ఉంటుందండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. సో బ్లౌజ్ కూడా చూసేద్దాము. సో బ్లౌజ్ కూడా మనకి లైన్స్ బ్లౌజ్ తీసుకున్నారు. సో ఒకసారి బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్‌తోనే ఉంటుందన్నమాట. నాట్ ఎట్ ఆల్ ప్రింటింగ్. ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్స్ అండి. వారణాసి ఐటమ్ వస్తుంది ఇదంతా కూడా బెనారస్ ఐటమ్. సో దిస్ ద కంప్లీట్ లుక్.